కేంద్రీయ విద్యాలయ సంఘటన స్కూల్స్లో అడ్మిషన్స్ కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో సో వాటి యొక్క రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి అనమాట. సో ఫస్ట్ రిజల్ట్ వచ్చేసరికి ఏప్రిల్ 8న అయితే విడుదల చేసింది అనమాట. అంటే మనకి అందులో వచ్చేసరికి బాలవాటిక 1, 2, 3 కోసం తమ పిల్లలను నమోదు చేసుకున్న తల్లిదండ్రులకు అధికారిక కేవీఎస్ పోర్టల్ యాక్టివ్ అయిన తర్వాత తాత్కాలిక ఎంపిక మరియు వెయిటేజ్ లిస్ట్ జాబితాలను అందులో చూసుకోవచ్చు అనమాట. ఎలా చూడొచ్చు అండ్ రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి అండ్ లాటరీ విధానం ఎలా తీస్తారు ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది అండ్ అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసేద్దాం. అధికారిక ప్రవేశ షెడ్యూల్ ప్రకారం కేంద్రీయ విద్యాలయ సంఘటన కేవీఎస్ బాలవాటిక 1, బాలవాటిక 2 మరియు 3 కోసం మొదటి ఎంపికను ఈరోజు అంటే నిన్న ఏప్రిల్ 8న అయితే ఓపెన్ చేశారనమాట. సో తల్లిదండ్రులు లాటరీ ఫలితాలను అధికారిక కేవీఎస్ వెబ్సైట్ లేదా ప్రత్యేక ప్రవేశ పోర్టల్ ఇక్కడ ఇచ్చారు చూసారు కదా వెబ్సైట్ లింక్, దీని ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఎలా ఏంటన్నది కూడా చెప్తాను. భారతదేశంలోని అన్ని కేంద్రీయ విద్యాలయంలోని ప్రీ ప్రైమరీ తరగతులకు సంబంధించిన 26 అలాగే 27 విద్యా సంవత్సరానికి కేవీఎస్ ప్రవేశ ప్రక్రియలో ఇది మొదటి ప్రధాన అడుగు అనమాట. ఇందులో అప్లై చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అందులో మనకి ఫస్ట్ విడత అంటే మనకి లాటరీ ద్వారా రిజల్ట్ అయితే ఉంటుంది కదా, అది వచ్చేసరికి ఏప్రిల్ 8 అంటే నిన్ననే ఓపెన్ చేశారనమాట. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు కారణంగా అస్సాం, కేరళ ఇలా కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన రిజల్ట్ అయితే ఏప్రిల్ 10న అయితే విడుదల చేస్తారని అయితే చెప్పారనమాట. ఈ కేవీఎస్ అడ్మిషన్స్ కోసం ఎవరైతే బాలవాతిగా అలాగే ఫస్ట్ 1వ తరగతి రిజిస్ట్రేషన్ 2026 మార్చ్ 20 నుంచి ఏప్రిల్ 2 వరకు కూడా ఓపెన్ చేసి ఉంది కదా. రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిన తర్వాత కేవీఎస్ ప్రవేశ మార్గదర్శకాలను 26, 27 అని తదుపరిలో పేర్కొన్న ప్రాధాన్యత వర్గాలకు అంటే ఆర్టీఈ కోటలు మరియు రిజర్వేషన్ విధానాల ఆధారంగా కంప్యూటర్ ద్వారా లాటరీ పద్ధతిలో దరఖాస్తులను ప్రాసెస్ అయితే చేస్తారు. సో అది వచ్చేసరికి బాలవాతిక 1, 2, 3, 4 అయ్యి వచ్చేసరికి ఏప్రిల్ 8 అనమాట. నెక్స్ట్ 11వ తరగతి వచ్చేసరికి ఏప్రిల్ 9 అంటే ఈరోజే అనమాట. సో నెక్స్ట్ బాలవాతికలో 1వ తరగతి 2వ తరగతి వీళ్ళకి వచ్చేసరికి ఏప్రిల్ 15 or 16న విడుదల చేస్తారనమాట. చూడండి ఇక్కడ క్లాస్ 11వ తరగతి ఏప్రిల్ 9 అంటే ఈరోజే అనమాట. ఇంకా నెక్స్ట్ చూడండి రిజల్ట్ని ఎలా చెక్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను చూడండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఇక్కడ వెబ్సైట్ లింక్ ఉంది కదా, సో దాని వద్ద ఉన్న అధికారిక కేవీఎస్ వెబ్సైట్ లింక్ ద్వారా అడ్మిషన్ పోర్టల్కు వెళ్ళండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి హోమ్ పేజ్లోని అడ్మిషన్స్ 2026-27 అని ఉంటుంది. సో దానిపై క్లిక్ చేసిన తర్వాత బాలవాతిక ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అని ఉంటుంది, 2026 అని ఉంటుంది, లేదంటే లాటరీ రిజల్ట్ 2026 అని ఉంటుంది. సో ఆ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డ్రాప్ డౌన్ మెనూ నుండి మీ యొక్క రాష్ట్రాన్ని అయితే సెలెక్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అలాగే మీ యొక్క పాఠశాలను కూడా ఎంచుకోవాలన్నమాట. మీరు అడ్మిషన్స్కి అప్లై చేసేటప్పుడు ఏ పాఠశాల అయితే అప్లై చేశారో సో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క తరగతిని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే బాలవాతిక 1, 2, 3 అలా అని. సో నెక్స్ట్ అని ఉంటుంది, లేదంటే సబ్మిట్ అని ఉంటుంది. సో దానిపై క్లిక్ చేసిన తర్వాత ఎంపిక అంటే రిజల్ట్ PDF ఫైల్ అయితే ఉంటుందన్నమాట. Ctrl+F అని క్లిక్ చేసి మీ పిల్లల యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ టైప్ చేయాలి. నెక్స్ట్ చూడండి ఫ్రీ లాటరీ ఫలితాలను PDFలో ఇవైతే ఉంటాయి చూడండి. అంటే కేటగిరీ 1 లాటరీకి అర్హత గల దరఖాస్తులు, అలాగే అప్లికేషన్ కోడ్ అయితే ఉంటుంది అండ్ మీ యొక్క నేమ్ కూడా ఉంటుంది. అంటే పిల్లల యొక్క నేమ్ ఉంటుంది, కేటగిరీ ఉంటుంది అండ్ అప్లికేషన్ కోడ్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సేవా వర్గం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బదిలీల సంఖ్య అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ కొంచెం రౌండప్ చేసి చూపిస్తాను చూడండి. PDFలో పిల్లల యొక్క పేరు, అలాగే ఇయర్, కేటగిరీ, లాటరీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇలా ఉంటాయి అన్నమాట. సీరియల్ నెంబర్, అప్లికేషన్ కోడ్ నెంబరు, నేము, సర్వీస్ కేటగిరీ, నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్, లాటరీ నెంబర్ కూడా ఉంటుంది అనమాట. సో ఇలా PDFలో మీ యొక్క నేమ్ అనేది ఉందో లేదో ఇలా చెక్ చేసుకోవాలి. ఇంకా ఈ లాటరీ ప్రాసెస్ అనేది కంప్యూటర్ విధానంలో ఉంటుందన్నమాట. చూడండి కంప్యూటర్ ద్వారా నిర్వహించబడే లాటరీ పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. రిజిస్ట్రేషన్ గడువు ముగిసిన తర్వాత అంటే క్లోజ్ అయిపోయిన తర్వాత దరఖాస్తులు కేటగిరీ వారీగా
ఆర్టీఈ సర్వీస్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ, ఎన్సీఎల్ మరియు జనరల్. అంటే తరువాత సీట్లు ఖాళీగా ఉంటే కనుక అంటే అందుబాటులో ఉన్న సీట్లను భర్తీ చేయడానికి సిస్టమ్ ప్రతి కేటగిరీలని అంటే కేటగిరీలోని అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. అండ్ నెక్స్ట్ చూడండి, ఆర్టీఈ లాటరీ 25% సీట్లు ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సిబిఎస్ఎన్ లాటరీ వచ్చేసరికి ప్రత్యేక అవసరాలు గల పిల్లలు 3% సమాంతర రిజర్వేషన్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కేటగిరీ 1, 2 లాటరీ వచ్చేసరికి అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మొదలైన వారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రిజర్వ్డ్ కేటగిరీలు అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ, ఎన్సీఎల్ మరియు ఇతర ప్రాధాన్యత కేటగిరీలకి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఫలితాలను ప్రకటన తర్వాత తల్లిదండ్రులు మెయిన్ చేయవలసిన పనులండి. మీ పిల్లల పేర్లు తాత్కాలికంగా జాబితాలో ఉంటే కనుక అంటే పీడిఎఫ్లో ఉంటే కనుక మీరు అంటే ఏప్రిల్ 15, 20 అలా పత్రాల ధృవీకరణ అంటే మీరు అక్కడ ఇచ్చిన అప్లికేషన్ అలాగే డాక్యుమెంట్స్ కంపల్సరీ పూర్తి చేయాలన్నమాట. అప్లికేషన్ అనేది కంపల్సరీగా పూర్తి చేయాలి. అలా చేయడంలో ఫెయిల్ అయితే కనుక సీట్ అనేది రద్దు చేసేస్తారు. ఒకవేళ మీ పిల్లలకి సీట్ వచ్చినా కానీ రద్దు చేసేస్తారనమాట. సో అప్లికేషన్ ఫిల్ చేయాలి తప్పనిసరిగా. ధృవీకరణకు అవసరమైన పత్రాలను చూడండి. అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు, రేషన్ కార్డు, సో వీటిలో ఏదో ఒకటి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సీఎల్ వారికి అధికారిక సంస్థ జారీ చేస్తున్నది. నెక్స్ట్ వచ్చేసరికి సేవా ధృవీకరణ పత్రం కంపల్సరీ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆదాయం అంటే తల్లిదండ్రుల ఆదాయం ఈడబ్ల్యూఎస్ బీపీఎల్ సర్టిఫికేట్ కూడా ఉండాలి ఆర్టీఈ కోట దరఖాస్తుదారుల కోసం. నెక్స్ట్ సిడబ్ల్యూఎస్ఎన్ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. నెక్స్ట్ చూడండి, కేవీఎస్ షెడ్యూల్ ప్రకారం ముఖ్యమైన గడువులు చూడండి. బాలవాతిక మరియు 2వ తరగతి ఆపై తరగతులు ప్రవేశాలు ఏప్రిల్ 15, ఏప్రిల్ 20 అలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి చివరి తేదీ వచ్చేసరికి అంటే 11వ తరగతి జూన్ 30 వరకు అనమాట. డీసీ ఆమోదంతో ప్రవేశానికి చివరి తేదీ జూన్ 30 తర్వాత సీట్లు ఖాళీగా ఉంటే ఒకవేళ ఖాళీగా ఉంటే జూన్ 30 తర్వాత అలా జూలై 31 వరకు కూడా ఉంటుంది. సో ఇదన్నమాట ఏప్రిల్ 8న బాలవాతిక 1, 2, 3 రిజల్ట్స్ అయితే ఓపెన్ చేశారండి. అంటే ఎవరైతే మీ పిల్లల కోసం అడ్మిషన్స్ కోసం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నారో వారు వెంటనే కూడా మీ యొక్క పిల్లల నేమ్ ఉందో లేదో అనేది వెంటనే చెక్ చేసుకోండి. అండ్ ఇంకో అప్లికేషన్ ఉంటుంది, అప్లికేషన్ కంపల్సరీ ఫిల్ చేయాలి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి క్లారిటీగా చూసుకొని మీ యొక్క నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. సో ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ ఈరోజు కూడా అంటే బాలవాతిక 1, 2, 3 నిన్న ఓపెన్ చేశారు. ఈరోజు ఏప్రిల్ 9th వచ్చేసరికి 11వ తరగతికి ఎవరైతే అడ్మిషన్స్ కోసం అప్లై చేశారో సో వాళ్ళకి రిజల్ట్ ఈరోజే అనమాట. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. మర్చిపోద్దు వెళ్ళే ముందు తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe. Bye bye.